దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడుతుంది. అలాగైతే మీ గృహాల్లో ఉదయమైన, సాయంకాలమైన, రాత్రి అయినా, మధ్యాహ్నమైన, ఏ సమయంలోనైనా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీతిమంతులారా, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా మార్చబడినటువంటి, తీర్చబడినటువంటి, నీతి ఆపాదించబడినటువంటి దేవుని బిడ్డలారా, మీ గృహాల్లో హల్లెలూయా, స్తోత్రాలు, జయధ్వనులు, సంతోషకరమైన శృంగధ్వనులు వినబడాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. శాపనార్థాలు, ఏడుపు శబ్దాలు ఇవి మన కుటుంబాల్లో ఉండకూడదు. కోప శబ్దాలు, తీవ్రమైనటువంటి ఆవేశపు శబ్దాలు మన గృహాల్లో వినపడకూడదు. సనుగుళ్ళు, గొనుగుళ్ళు వినపడకూడదు. స్తోత్రం. మన గుడారములో జయధ్వని వినబడాలి. స్తోత్రం. మిథ్యానీలో ఒక గుడారములో దర్శనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకతనికి దర్శనము, ఒకతను వ్యాఖ్యానం. దర్శనము, వ్యాఖ్యానాలు. మన కుటుంబాల్లో దర్శన స్వరాలు, మన కుటుంబంలో దర్శన వ్యాఖ్యాన స్వరాలు ఉండాలి. దుఃఖ స్వరాలు కాదు మన ఎడలో ఉండాల్సింది. మన ఎడలో ఉండాల్సింది సినిమాల యొక్క స్వరాలు కాదు, కానీ దైవస్వరము మన ఎడలో ఉండాలి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల గుడారం అంటే మన ఇల్లే. నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అబ్రహాములాగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము అబ్రహాము విశ్వసించినట్లుగా, అబ్రహాము దేశాన్ని గురించినటువంటి, అంతేకాకుండా ఒక కుమారుణ్ణి గురించినటువంటి వాగ్దానాల్ని పొందాడు. వాగ్దానాల్ని విన్నాడు, విశ్వసించాడు, నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగైతే అబ్రహాము కుమారులు మనబడిన మనకు పాత నిబంధన, కీర్తన గ్రంథము, ప్రవక్తల పుస్తకాలు, లేకపోతే పరిశుద్ధ గ్రంథం, దేవుని మాటలు మనం విశ్వసిస్తున్నాం. స్తోత్రం. యెహోవా వాక్కులను మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాము నీతిమంతులుగా తీర్చబడ్డట్టు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనల్ని పిలిచాడు కనుక మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కనుక మన గుడారంలో ఎనీ టైం స్తోత్రం, రక్షణ గురించిన, రక్షించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తూ రక్షింపబడ్డాము అనడానికి స్తుతి, 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 ప్రైజెసే ఉండాలి మన కుటుంబాల్లో. స్తుతులు ఉండాలి, కానీ మన కుటుంబంలో బూతులు ఉండకూడదనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, అట్టి కుటుంబంలో ఇటువంటి రక్షణ ఉత్సాహ సునాద గానాలు, ఉత్సాహ సునాదాలు వినబడేటువంటి ఇంట్లో ఏ తెగులు ఉండదు. ఏ తెగులు ఆ గుడారాన్ని సమీపించదు. సంహార దూత ఈ స్వరాలను విని, ఈ సంతోష స్వరాలను విని, ఈ సువార్త స్వరాలను విని భయకంపితుడే వెళ్ళిపోతాడు. సనుగుడు, గొనుగుడు స్వరాలు విన్నటువంటి ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళని దెబ్బతీస్తాడు, నాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం. మీ గుడారానికి నీతిమంతుల గుడారం అని పేరు పెట్టబడింది. మీ గుడారం నీతిమంతుల గుడారంగా ఉండాలని కోరుకుంటూ స్తోత్రం. లోపల మీ ఈ నీతిమంతుల గుడారములో స్తోత్రం, స్తోత్రం, ప్రార్థనకు సంబంధించినటువంటి ప్రార్థనలు, లేకపోతే ఆత్మ సంబంధమైన మాటలు, ఇవి నినాదాలుగా నీతిమంతులైన మీ గుడారాలు వినబడాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం అనగా నిన్నటి ఎపిసోడ్లోను అంతకుముందు రోజు ఎపిసోడ్లోను అనగా 1147, 1146 ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనంలోంచి మనం మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సాయం చేశాడు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 16 సందేశాలు 2వ అధ్యాయం నుంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 10-12 సందేశాలు ఈ నెలంతా, ఫిబ్రవరి నెలంతా 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. తర్వాత 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం ఇలాగ స్టెప్ బై స్టెప్ అధ్యాయాలు దాటుకొని వెళ్తాం. మనం ఈ సంవత్సరం అంతా అనగా ఫిబ్రవరి నెలకి మనం 2వ అధ్యాయం కంప్లీట్ చేశామంటే ఇక మార్చి, ఏప్రిల్, ఇంకా మిగతా 10 నెలల్లో మనం మిగిలినటువంటి 26 అధ్యాయాలు మనం కవర్ చేస్తాం. 26 అధ్యాయాల్లో ఉన్నటువంటి దైవికమైన సందేశాలు. కనుక అపోస్తుల కార్యం మీద 365 సందేశాల కోసం మనం సిద్ధపడుతూ ఉన్నాం.
కాబట్టి ఈ విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృపను బట్టి యోహాను సువార్త నుంచి సుమారు 1100 సందేశాలు 3 సంవత్సరాలు 2020, 2021, 2022 3 సంవత్సరాలు మనం యోహాను సువార్త మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరం అంతా 2023 సంవత్సరం అంతా మనం అపోస్తుల కార్యములు మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి దినము మనము అపహాస్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు జీవితంలో 6 సార్లు లేకపోతే 6 మంది చేత 6 వివిధ రకాల ప్రజల చేత ఆయన ఏ విధంగా అపహాస్యానికి గురయ్యాడో అనేటువంటి విషయాన్ని, మన రక్షకుడే అపహాస్యానికి గురైతే మనం కూడా అపహాస్యానికి గురయ్యే అవకాశం ఉంది, గురవుతూ ఉన్నాం. రక్షకుడు 33.5 సంవత్సరాలు జీవించాడు, ఎంతో అపహాస్యానికి గురయ్యాడు. మనం 70 సంవత్సరాలు లేకపోతే డబల్గా బతుకుతున్నాం. లేకపోతే 100 సంవత్సరాలు లేకపోతే 90, 80 ఇన్ని సంవత్సరాలు బతికిన అపహాస్యానికి గురవుతూనే బతుకుతాం. మనం అంతమయ్యేంత వరకు అపహాస్యానికి గురవుతూనే ఉంటాం. స్తోత్రం. ఈ అపహాస్యాల మధ్యలో కూడా మనం ఏమాత్రం నిరాశ నిస్పృహ చెందకుండా నిరీక్షణతో ముందుకు సాగడానికి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యం చేసి, అపహాస్యాన్ని నిర్లక్ష్యం చేసి, అపహాసకుల యొక్క మాటలు వింటూ వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలివేసి, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. చాలామంది అపహాసకులు ఉన్నారు దేవుని గ్రంథంలో. చాలామంది అపహసించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అపహాసకుల దాడికి గురైన వాళ్ళు ఉన్నారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దని దేవుని వాక్యంలో రాయబడింది. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం కొరకు మరలా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే స్తోత్రం, కొత్త మద్యముతో నింపబడి ఉన్నారు. మత్తు ఎక్కువైంది వీళ్ళకి, డోస్ ఎక్కువైంది వీళ్ళకి, ఎక్కువ పెగ్గులు వేసుకున్నారు వీళ్ళు, ఎక్కువ తాగేశారు. ఓ తాగుబోతులారా, ఏంటి అల్లరి? మేము పండగ చేసుకోవాలా వద్దా? పస్కా పండగ చేసుకున్నాం బాగానే, మేము ఇప్పుడు పెంతెకోస్తు పండగ చేసుకోవాలి, దాన్ని చేసుకోవాలా వద్దా అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నప్పుడు వారికి పేతురు సమాధానం చెప్పాడు. వారికి సరైన సమాధానం చెప్పాడు. ఒట్టి మాటలతో కాదు, వాళ్ళు విశ్వసించేటువంటి, వాళ్ళు ధ్యానించేటువంటి, వాళ్ళు నేర్చుకునేటువంటి, వాళ్ళు చదివేటువంటి పాత నిబంధనలో నుంచి ఉదాహరణలు తీసుకొచ్చాడు. కీర్తన గ్రంథంలోంచి 16వ కీర్తనలో నుంచి, 110వ కీర్తనలో నుంచి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోంచి, 3 అధ్యాయాల్లోంచి కొన్ని విషయాలు తీసుకొచ్చి, స్తోత్రం, హల్లెలూయా. అనగా పేతురు యొక్క ప్రసంగంలో నుంచి ఇంచుమించు 14వ అధ్యాయంలో నుంచి 36 అంటే ఇంచుమించు 22 వచనాలు ఉన్నటువంటి పెంతెకోస్తు ప్రసంగంలో ఇంచుమించు స్తోత్రం 9, 10 ఇంచుమించు 12 వచనాలు, 22 వచనాలు ఉన్నటువంటి ప్రసంగంలో 12 వచనాలు దేవుని మాటలే ఉన్నాయి. అనగా సగానికి ఇంచుమించు సగం దేవుని మాటలే ఉన్నాయి, మిగతా సగం వ్యాఖ్యాన రూపంలో చెప్పబడ్డాయి. అనగా తన వాక్యంలో తన సొంత మాటలు చెప్పుకోలేదు. ఉపమానాలు లేవు. ఇక్కడ పేతురు యొక్క ప్రసంగంలో ఉపమానాలు లేవు, కట్టుకథలు లేవు, పెట్టకథలు లేవు. దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకి బోధించినప్పుడు, వాక్యం వెంబడి వాక్యం బోధించినప్పుడు దేవుని ప్రజల హృదయాల్లో దేవుని క్రియ జరిగింది. దేవుని వాక్యం బోధిస్తే దేవుని క్రియ జరుగుతుందండి. మన మాటలు ఫిలాసఫీస్, వాడిలా చెప్పాడు, ఆ వేదంలో ఉంది, ఈ వేదంలో ఇలా ఉంది, ఆ మత గ్రంథంలో దీన్ని చెప్పడం వల్ల మనకు దైవ కార్యం జరగదు. ఇక్కడ చూడండి, పేతురు చెప్పుకోవడానికి వేరు వేరు మత గ్రంథాల్లో నుంచి విషయాలు తీసుకొని రాలేదు. ఒరే అరబ్బీలు ఉన్నారు, కాబట్టి క్రేతీయులు ఉన్నారు, కాబట్టి పార్థీయులు ఉన్నారు, స్తోత్రం, ఎలామీయులు, మాదీయులు ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సినటువంటి వాళ్ళ లోకల్ రీజనల్ సంబంధించినటువంటి కల్చరల్ విధానాల్లో నుంచి, వాళ్ళ రిలీజియస్ బుక్లో నుంచి ఏదైనా చెప్దామని అనుకోలేదు. తను ఏమి చెప్పదలుచుకోలేదు, చెప్పాలనిపించింది. చెప్పడానికి కావలసిన పరిస్థితులను ప్రభు సృష్టించాడు, ప్రభు కలుగు చేశాడు. కాబట్టి అతను చెప్పాడు. అతను చెప్పిన మాటలను ఎవరు కాదనలేకపోయారు.
దానికి స్పందించారు. చక్కటి స్పందన దొరికింది. ఆ స్పందన ఫలితంగానే, సందేశానికి కలిగిన స్పందన ఫలితంగా సంఘము ఆవిర్భవించింది. మన సందేశాలకు స్పందనలు వస్తే సంఘాలు కట్టబడతాయి. మన సందేశాలకు సరైన స్పందన లేకపోవడం లేదు కాబట్టి, జరగడం లేదు కాబట్టి సంఘాలు కట్టబడడం లేదు, కోల్చబడుతున్నాయి, చేల్చబడుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అనేక రోజులు కష్టపడి చేసిన ప్రసంగమే చేసి ప్రసంగాన్ని మార్చి చేసి కాదు, ఒక్క ప్రసంగం ద్వారా ఏకదమున సంఘం అభివృద్ధి చెందింది. 3,000 మంది, పుట్టుక సమయంలోనే 3,000 మంది. సంఘం పురుడు పోసుకున్న సందర్భంలోనే 3,000 మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఘం అంతటితో ఆగిందా? నో, ఆగలేదు. ఏమైంది? 4వ అధ్యాయము 4వ వచనంలో, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. స్తోత్రం. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. స్త్రీల సంఖ్య 3-4 వేలు వేసుకోండి, 4,000 వేసుకుందాం, లేదా 5,000 వేసుకుందాం, 10, అది ఒక 13, మొత్తం ఇంచుమించు 13, 14, ఇంచుమించు ఒక 10 రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోపే జరిగిన విషయం చూడండి. సంఘం అభివృద్ధి, ర్యాపిడ్ గ్రోత్ జరిగింది. దేవుని స్తోత్రం. వేగంగా జరిగింది అభివృద్ధి. వేగంగా జరగవచ్చు, వేగంగా జరగకపోవచ్చు. ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతగా చెల్లా చెదరైపోయింది, అది వేరే విషయం, మనం వాటిలోకి వెళ్ళలేదు. సేవకులారా, ఈ మాటలు వింటున్న దేవుని సేవకులారా, మన పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ఇట్ గ్రోస్, ఇట్ వుడ్ ఎక్స్పాండ్. భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని ఆదాముతో చెప్పిన మాట దేవుడు నోవహుతో చెప్పాడు. అలాగైతే మనకు కూడా అటువంటి వాగ్దానాన్ని, వాళ్ళకి భౌతికంగా చెప్పినట్టు వాగ్దానాన్ని మనం ఆత్మ సంబంధమైన వాగ్దానంగా తీసుకుందాం. పరిచర్యలో గ్రోత్ చూద్దాం, బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాం. GFI, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటివి సహవాసపు సేవకులకి ప్రతి సంవత్సరం కనీసం 12 బాప్తీసాలు, అనగా నెలకు ఒక బాప్తీసం చొప్పున ఇవ్వాలి అనేటువంటి నియమం పెట్టాం. 2022వ సంవత్సరంలో 130 మంది సేవకులు ఉంటే 6-7 మంది సేవకులు మాత్రమే ఈ టార్గెట్ని, వాళ్ళు ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఇంచుమించు 120 మంది పైగా సేవకులు ఈ లక్ష్యం యొక్క దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. వాళ్ళ టార్గెట్ని వాళ్ళు రీచ్ చేయలేకపోయారు. సంవత్సరానికి 12 బాప్తీసాలు, కనీసం 12 బాప్తీసాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. మనం చదువుకున్నట్టు మూల వాక్యం, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసి. మీకు ఎలా తెలిసింది? మీరు తాగి వచ్చారా? మీకు ఎలా తెలిసింది? వాళ్ళ దగ్గర నుంచి వాసన వచ్చిందా? తాగిన వాడికి, ఆత్మతో నింపబడిన వాడికి తేడాలు మీకు తెలియదా? అపహాస్యం చేస్తున్నారైతే. సరే, అపహాస్యం చేస్తున్నారన్నప్పుడు నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహాసించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దయ చూపును. అపహాసకులను ఆయన ఏం చేస్తాడంట? ఇఫ్ యు వాక్ విత్ ద మాకర్స్ యూ విల్ లెర్న్ టు మాక్, బట్ గాడ్స్ గ్రేస్ అండ్ ఫేవర్ ఫ్లో టు ద మీక్. నువ్వు అపహాసకులతో ఉన్నట్లయితే అపహసించడం నేర్చుకుంటావు అని రాయబడింది. కానీ దేవుని దయ మరియు స్తోత్రం, ఫేవర్ ఫ్లో టు ద మీక్, అనగా దీనులైన వారి పట్ల ఈ దయ విస్తరిస్తుంది, ప్రవహిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. అలాగే మనం ఒక మాట కూడా చూస్తే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, అపహాసకులు నశించిపోతారు. బలాత్కారులు, బలాత్కారము చేసేటువంటి వాళ్ళు, అనగా వైలెంట్ పీపుల్, వైలెన్స్ చేసేటువంటి వాళ్ళు లేకుండా పోతారు, వ్యానిష్ అవుతారు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, అపహాసకుల గురించి రాయబడింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, బలాత్కారులు లేకుండా పోతారు, భూమి మీద లేకుండా పోతారు, భూమి అడుగు కలిసిపోతారు. పరిహాసకులు నశిస్తారు. పరిహసించేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు నశించిపోతారు. 2 వాక్యాలు చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనంలోను, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో, ఈ 2 వచనాల్లో మనకు అర్థమైన విషయం, అపహాసకులను అపహాస్యం చేసే దేవుడు, అపహాసకులను అంతము చేసేటువంటి దేవుడు. ఇక్కడ అపహాసకులుగా మారారు. కానీ అపహాసకులు, స్తోత్రం స్తోత్రం,
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 41వ వచనం. అపహాసకులు ఆరాధకులుగా మారారేమో అనిపిస్తుంది. అపహాసకులు అందరూ ఆరాధకులు మారారని అనలేదు. వాళ్ళలో ఎంతమంది అపహాస్యం చేశారో మనకు తెలియదు. కానీ అపహాస్యము చేసిన కొందరిని దేవుడు దర్శించాడు. స్తోత్రం, స్తోత్రం. ఆ కొందరు ఆరాధకులుగా మారారు, ఆత్మీయ సంఘములో సభ్యులుగా మారారు. స్తోత్రం. కొన్ని నిమిషాల ముందు అపహాసకులు, కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆత్మదేవుడు దర్శించిన తర్వాత, ఒక సందేశము సత్యము దర్శించిన తర్వాత వాళ్ళు ఆరాధకులుగా మారారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. సమయంలో మనం అపహసించబడిన వారు ఎవరు? ఈ అపహసించబడిన వాళ్ళు అపోస్తులులే. అపహసించబడిన వాళ్ళెవరు? ఆత్మతో నింపబడిన వాళ్ళే. అపహసించబడిన వాళ్ళెవరు? యేసు ప్రభు యొక్క శిష్యులే. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆ ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిన వాళ్ళే అపహసించబడ్డారు. వాళ్ళ అపహాస్యానికి ఆత్మచేత నింపబడ్డప్పటికీ ఆశీర్వాదాలు వస్తాయని కాదు, ఆత్మచేత నింపబడగానే వాళ్ళకి దొరికినటువంటి రివార్డ్, ప్రతిఫలం ఏంటంటే అపహాస్యం. అనే భాషలో మాట్లాడేశారా? ఆత్మచేత నింపబడ్డారా? పూనకం వచ్చినట్టు ఊగారా? ఏదేదో చేశారా? ఏంటిదంతా? స్తోత్రం. ఆత్మచేత నింపబడితే ఈ రోజుల్లో చాలామంది అపహసించబడేటువంటి అనుభవంలోకి. నువ్వు అపహసించబడుతున్నప్పుడు నోరు తెరవకు, మౌనంగా ఉండు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండు. నేను దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు పగ తెచ్చుకుంటాడు. పగ తెచ్చుకోవడం ఆయన పని, ప్రార్థించడం ప్రేమించడం నీ పని. నువ్వు మౌనంగా ఉండు, ఆయన నోరు తెరుస్తాడు. నువ్వు నోరు తెరిస్తే ఆయన మౌనంగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో నేను 5 మంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను, అపహాసకులుగా అపహసించబడినటువంటి వాళ్ళ గురించి. మొట్టమొదటి మాట యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. నాకన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు, చిన్నోళ్ళు, కుర్రోళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు అని యోబు బాధపడుతున్నాడు. ఏమైంది యోబుకి అని మనకు తెలుసు. తర్వాత 9వ వచనంలో మనం గమనిస్తే స్తోత్రం. వారు నన్ను అపహసించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పారిపోవుదురు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. నేను వారికి ఒక పాటగా మారాను, ప్యారడీ పాటగా మారాను. నేను వాళ్ళకి ఒక పిచ్చి పాటగా మారాను. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు, పెద్దవాడే పెద్ద ఆయనే అని ఆలోచించకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. దే ఆర్ మాకింగ్. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉన్నట్టుకు తగిన వారిని నేను తలంచి ఉంటిని. ఏ లాభం? నన్ను యోబును అపహసించిన వాళ్ళు అధికమయ్యారు. అపహసించడం, అసహించుకోవడం. వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. స్తోత్రం. ఒకటి, యోబు అపహసించబడ్డాడు. అతని అనారోగ్యాన్ని బట్టి, అతనికి కలిగిన ఆర్థిక నష్టాన్ని బట్టి, అతను కలిగినటువంటి అనర్థాన్ని బట్టి, అతను కలిగినటువంటి కుమార్తెల యొక్క అకాలపు మరణాలను బట్టి అపహాస్యానికి గురయ్యాడు. ఇందులో తన తప్పేముంది? అంతా తన తప్పే అన్నట్టుగా అపహసించబడ్డారు. స్నేహితుల చేత అపహాస్యానికి గురయ్యాడు. స్తోత్రం. యోబులాగా అపహాస్యానికి గురవుతున్నామేమో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపహసించబడ్డ వారి గురించి. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి. శారా దూరం నుంచి గమనిస్తుంది, శారా అబ్జర్వ్ చేస్తుంది కొన్ని రోజులుగా. ఏంటిది? వాట్స్ గోయింగ్ ఆన్? ఇద్దరు పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది? అబ్రహాము కుమారునికి నా కుమారునికి మధ్యలో ఏం జరుగుతుంది? హాగరు కుమారునికి నా కుమారునికి మధ్యలో ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. దాసురాలి కుమారునికి నా కుమారునికి మధ్యలో ఏదో జరుగుతుంది. ఆమె పరిహాసాన్ని చూసిందట. స్తోత్రం. అనగా దాని అర్థం ఏంటంటే, ఇష్మాయేలు వయసులో పెద్దవాడైన ఇష్మాయేలు చిన్నవాడైనటువంటి పాలు విడిచినటువంటి ఇస్సాకుని పరిహసించాడు. దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒక మాట చదవాల్సిందే. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం,
4వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అనగా ఇష్మాయేలు ఆత్మను బట్టి పుట్టినవాణ్ణి అనగా వాగ్దానమును బట్టి పుట్టినవాణ్ణి ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అనగా ఇష్మాయేలు ఇస్సాకు యొక్క స్టోరీ రిపీట్ అవుతుంది. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ, అది అబద్ధమని కాదు, దాని యొక్క రిపీటేషన్ జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పటికీ అనేక మంది ఇష్మాయేలీలు ఇస్సాకులను పరిహసిస్తున్నారు. ఆలస్యంగా పుట్టినవాడు మనం ఇంకా ఏమని పరిహసించారో మరి మనకు తెలియదు. చేతగాని వాడు, నడవలేడనో, లేకపోతే ఇంకా ఏదో ఇప్పటిదాకా పాలు తాగినో, ఏదో మరి రకరకాల పరిహాసాలు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించాల్సిన విషయం, మనం ఇస్సాకుల్లాంటి వాళ్ళం, మనం స్వతంత్రురాలి కుమారులం. స్తోత్రం, దాసురాలి కుమారులం కాదు. మనం అపహసించబడుతున్నాం. ఆత్మ సంబంధమైన వాళ్ళమైన మనం శరీర సంబంధమైన వాళ్ళ చేత అపహసించబడుతున్నాం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, అపహసించబడిన వాళ్ళు, ఒకటి యోబు అపహసించబడ్డాడు, రెండవది ఇస్సాకు అపహసించబడ్డాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎలీషా అపహసించబడ్డాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, అక్కడ నుండి అతడును బేతేలునకు ఎక్కి వెళ్ళాను. బేతేలునకు వెళ్ళాడు అనగా దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రవక్తల పాఠశాలలో ఉన్న స్థలానికి వెళ్ళాడు. బేతేలు నుంచి వచ్చాడు, మరలా బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకి వెళుతుండగా ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది? అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమని అపహాస్యము చేయగా. స్తోత్రం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను. హీ వెంట్ అప్ అనగా లోయ నుంచి పైకి వెళ్తున్నాడని, అనగా సముద్ర మట్టం నుంచి ఎత్తైన స్థలానికి వెళ్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో ఈ అప్, వెంట్ అప్, వెంట్ డౌన్లు కనిపిస్తాయి, తెలుగులో కొద్ది తక్కువే కనిపించడం. అక్కడి నుండి అతను ఎక్కడి నుండి, స్తోత్రం, అని ఆలోచిస్తే ఆ పైన వాక్య భాగాల్లో మనకు కనిపిస్తుంది, ఆ పట్టణపు వారు అనగా ఎరికో పట్టణపు వారు. స్తోత్రం, హల్లెలూయా. ఎరికో పట్టణం అని 18వ వచనంలో రాయబడింది. ఎరికో పట్టణము నుంచి బేతేలునకు ఎక్కి వెళుతుండగా, త్రోవను పోవచ్చుండగా, తన దారిలో తాను పోవచ్చుండగా, అరే గురువు గారిని మిస్ అయ్యానే, మా స్పిరిచువల్ ఫాదర్ని మిస్ అయ్యాననే బాధతో వెళుతుండగా, బాలురు పట్టణములో నుండి వచ్చి, బేతేలు పట్టణములో నుంచి వచ్చి, బేతేలులో ఒకప్పుడు విగ్రహారాధనలు జరిగే వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు, పట్టణంలోంచి వచ్చి బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో అని అతన్ని అపహాస్యము చేశారు. పిల్లలకి థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల ఆటల్లోనూ వాళ్ళ పనుల్లో నిమగ్నం కావలసినటువంటి 42 మంది పిల్లలు. ఈ పిల్లలు పెద్దల చేత ప్రోత్సహించబడి, అదే పాస్టర్ గారిని అనకూడదు, దేవుజనుని అనకూడదు, ప్రవక్తను అనకూడదు. ఏలియా తరువాత ఈ ప్రవక్తల పాఠశాల మీద ఇన్ఛార్జ్ అయినటువంటి దేవుజనుడి మీద అనడానికి వీల్లేదు. బోడివాడ అంటున్నారు. ఆయన బోడివాడైతే మీకు వచ్చే నష్టం ఏంటి? ఆయన బట్టతలను చూసి, ఆయన పై రూపాన్ని చూసి అపహాస్యం చేసి, వెంట్రుకలు మొలవలేదనో, ఎంటుకలు రాలిపోయానో, ముసలివాడయ్యాడనో, నువ్వు బోడివాడిగా ఉన్నావు, నీకెందుకు ఈ బాధ్యతలనో, నీకెందుకు ఈ ప్రవక్తల పాఠశాల బాధ్యతలనో. ఏలియా బోడివాడో కాదో మరి మనకు తెలియదు, కానీ ఎలీషా మాత్రం బోడివాడని రాసింది. బాడీ షేమింగ్ చేశారు, పరిహాసం చేశారు. ఎక్కిపో అంటే ఆయన అక్కడుంటే నీకు నష్టమేంటి? ఆయన బేతేలు ఉంటే మీకు నష్టమే లేదు. బేతేలు గుండా వెళ్తున్నాడు ఆయన, ఎక్కడికో వెళ్తాడు ఆయన. అనగా మీ గురువు గారు ఎక్కిపోయారు కదా, నువ్వు కూడా ఎక్కిపో. నువ్వెందుకు భూమి మీద? నువ్వు మంచివాడివైతే నీకు రింగులు జుట్టు, ఒత్తు జుట్టు ఉంటే బాగుండేది. బోడివాడివి, బోడి తలగలిగే వాడివి, బట్ట తలగలి, యు ఆర్ ఎ బాల్డ్ హెడ్ మ్యాన్, గో అప్, వెళ్ళిపో అని మాట్లాడుతున్నప్పుడు దీని వెనుకాల ఉన్నది, ఈ పిల్లలు అక్షార్థంగా ఉన్నారేమో, దీని వెనుకాల ఆత్మీయంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సరే, తర్వాత జరిగిన విషయాలు వాటిలోకి మనం వెళ్ళలేదు. అతడు అపహసించబడ్డాడు, ప్రవక్తలు అపహసించబడ్డారు, దైవజనులు అపహసించబడుతున్నారు. తర్వాత 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయము 16, 18 వచనాలు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దేవుని దూతలు అంటే ఎవరు? అనగా గబ్రియేలు, మికాయేలు, లేకపోతే ఈ దూతల గురించి కాదు, ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. దేవుని యొక్క సందేశకులను, దేవుని యొక్క దూతలుగా ఎంచబడిన వారిని,
వారు అపహాస్యం చేశారు. దానివల్ల ఫలితం ఏంటి? 18వ వచనం రాయబడింది, వారు బబులోనులోకి కొనిపోబడ్డారు. బోడివాడ ఎక్కిపో అన్నప్పుడు ఎలుగుబంట్లు వచ్చేసే తినేసేయి. అర్ధాంతరంగా తమ జీవిత కాలపు మధ్యభాగం కూడా రాలేదు, అప్పుడే పిల్లవాళ్ళు చనిపోయారు. తర్వాత తల్లిదండ్రులు దాని గురించి ఎంత బాధపడినా దాంట్లో అర్థం లేదు. స్తోత్రం స్తోత్రం. తర్వాత మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, స్తోత్రం స్తోత్రం, అపహాస్యం చేశారు, బబులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు పంపిన వారిని అపహాస్యం చేస్తారా? 5వ విషయాన్ని నేను ముగించేస్తాను. స్తోత్రం. యూదులు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో అపహాస్యానికి గురయ్యారు. మేము గోడ కట్టుచున్న సమాచారమును విని సన్బలాటును మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి అపహాస్యం చేసి, నీకెందుకు, నీకేం పని ఇక్కడ? యెరూషలేములో, యూదుల స్థలములో, యూదుల స్వాస్థ్యంలో నీకేం పని? అన్ని జనుడమైన నీకేం పని అక్కడ? యూదులను 445వ సంవత్సరం బీసీ, క్రీస్తు పూర్వం 448వ సంవత్సరంలో జరిగినటువంటి పరిహాసం చూడండి. స్తోత్రం. యూదులు కాకపోయినప్పటికీ యూదుల దేవాలయములో యూదులు కట్టుకున్న దేవాలయం దాన్ని కాల్చో పడవేసో లేకపోతే దాన్ని కట్టబోతుంటే కామెంట్లు చేసో పరిహాసం చేస్తూ ఉన్నారేమో. అపహాస్యానికి గురవుతున్నట్టు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. యోబు అపహాస్యానికి గురయ్యాడు, ఇస్సాకు అపహాస్యానికి గురయ్యాడు, ఎలీషా అపహాస్యానికి గురైపోయాడు, దేవుని దూతల అపహాస్యానికి గురైపోయారు. అంతేకాకుండా యూదులు అపహాస్యానికి గురయ్యారు. అపహాస్యానికి గురైన వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నోరు తెరవకుండా అపహాస్యాన్ని భరించిన వాళ్ళు ప్రభు బిడలుగా మనం ఈ లోకంలో అపహాస్యాన్ని భరిస్తూ ముందుకు పోవడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.